నా పేరు సాధు శివరామయ్య. మైసూరపల్లి గ్రామం నుంచి మాజీ సర్పంచ్. 1995 మే 20వ తారీఖు నన్ను గ్రామ ప్రజలంతా కలిసి నన్ను ఇనామతిగా ఎన్నుకున్నారు. నేను నా గ్రామానికి శక్తి మంచం లేకుండా రోడ్లు అయితేనేమి, నీటి కుళాయిలు అయితేనేమి, ఏ విషయమైనా సరే, లైట్లు అయితేనేమి, ఏమి అన్ని ట్యాంక్ అయితేనేమి అన్నీ ఏ స్వార్థం లేకుండా, ₹1 ఆశించకుండా, నా శక్తి మంచం లేకుండా నేను గ్రామాన్ని డెవలప్ చేశాను. ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు ఒక లేడీ వచ్చింది కాబట్టి ఆమెకు మాజీ ఆయన కేవీఎస్ అనే వ్యక్తి వచ్చేసి మిలిటరీ మ్యాన్ కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి యాక్సిడెంట్ రూపంలో చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని మేము జనసేన తరఫున మేమంతా కలిసి ఏకగ్రీవం చేయలేకపోయినా కూడా ఓట్లన్నీ మేము వేసేసి అఖండమైన మెజారిటీతో మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఆ అమ్మాయిని మేము గెలిపించుకున్నాము. కానీ అప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధికి మేము గెలిపించిన దాని వరకు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి వచ్చేసి ఎంతో ఆనందంగా మాకు ₹2,80,00,000 మాకు శాంక్షన్ చేశారు. రోడ్ల కోసం కానీ అయితేమి, కమ్యూనిటీ హాల్కి అయితేమి, హాస్పిటల్కి అయితే ఇవన్నిటికీ అందరూ కలిసి మమ్మల్ని అందరినీ ఆనందంగా చేసి ఆయన పాపం మా ఊరికి వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మీ గ్రామానికి ఏమైనా చేస్తాననే ఉద్దేశంతో చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏమిటంటే సామాన్యులకు దక్కవలసినటువంటి భూమి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు. అంటే ఇక్కడ లోకల్ నాయకులు నేను కలెక్టర్ గారిని అడిగాను. ఏమడిగాను, సార్ ఈ గ్రామ పంచాయతీలో నేను ఫస్ట్ సర్పంచ్ని, నాకు కొన్ని విషయాలు నేను మాట్లాడాలా కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వమంటే ఎవరుగా నన్ను కేతలు చేయకుండా నన్ను పక్కన తీసి పారేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏమి సమస్యలు ఉన్నాయని చెప్పి అందరిని అడిగిన తర్వాత అక్కడ వచ్చేసి కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓ కానీ ఇదంతా వచ్చేసి అందులో మొత్తం కలిసి అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ మీ గ్రామ పంచాయతీలు ఎక్కడే కానీ 6 సెంట్లు భూమి లేదు, 8 సెంట్లు మాత్రం 8 సెంట్లు భూమి ఉండదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయనకు తెలియదు కాబట్టి ఆయన తినేసి ఎక్కడ భూమి లేదు కదా అనే ఉద్దేశంతో మీ గ్రామానికి ఎక్కడైనా భూమి చూసుకోండి, ఒక ఎకరా భూమి నేను ఆట స్థలానికి నేను తీసుకోమని చెప్పాడు. కానీ 2058 సర్వే నెంబర్లో వచ్చేసి 17 ఎకరాల 46 సెంట్లు భూమి ఉంది. ఎవరు దీనికి కారణం అక్కడ చెప్పి ఇక్కడ మాతో మాట్లాడి ఇక్కడ చేసిన వ్యక్తులు ఎవరు? ఒక 8 సెంట్లు మాత్రమే ఉండదని చెప్పినారు. 17 ఎకరాల 46 సెంట్లు భూమి నది పరంబోకి ఏటి పరంబోకి అంటారు ఉంది కదా, అక్కడ స్థలం చూపించచ్చు కదా అని చూపించలేదు. కాబట్టి మమ్మల్ని ఎవరినే కానీ అక్కడికి దగ్గరికి రానియకుండా కొంతమంది అధికారులు అయితేనేమి, ఇక్కడుంటే లోకల్ నాయకులు ఏమైతేమి వాళ్ళంతా మాకు మైక్ ఇవ్వకుండా మాట్లాడకుండా మమ్మల్ని అన్యాయం చేశారు. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఎంత భూమి అక్కడ ఉండేది నాకు తెలుసు ఒక మొదటి సర్పంచ్గా. కాబట్టి ఇప్పుడు జరిగిన విషయాలను నేను ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలను, అక్రమాలను, పార్టీకి వచ్చేసి వీళ్ళు చేసినటువంటి అన్యాయాలను, జనసేన పార్టీని ఇప్పుడు ఇదే విధంగా జరిగితే, ఇటువంటి నాయకులు కానీ ఇదేగా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మన పార్టీకి చాలా అన్యాయం జరుగుతుంది. నా రిక్వెస్ట్ నేను ఎవరికి చెప్పుకుంటాను, పవన్ కళ్యాణ్ గారికే చెప్పుకుంటున్నాను. నాకు ఎవరు అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఒక సామాన్యుడిని అయినా. కానీ తెలియపరచగా నాకు తెలిసిన ఉద్దేశం ఏమిటంటే ఇది అధిష్టానానికి తెలియాలా, ఎవరు ఏమిటి కనుక్కోవాలంటే మీరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేసి వీళ్ళకి ఒక 2 కమిటీని వేయండి. ఈ మైసూరపల్లి గ్రామ పంచాయతీకి ఒక కమిటీ వేయండి. ఇక్కడ భూములు ఉన్నాయా, అన్యాక్రాంతమైనాయా, ఎవరున్నా వచ్చేసి ఈ భూములను ఆక్రమించుకున్నారనే ఉద్దేశంతో మీరు కమిటీ వేసి నిర్ధారించి నా తప్పులుంటే నన్ను క్షమించండి, లేదు నా తప్పులు లేదో పలానా వ్యక్తి కరెక్టు అనే నేను ఆనాడు నేను జనసేన పార్టీ పెట్టి 1000 మోటార్ బైకులు తిప్పించి జనసేన శివరామయ్య చెప్పుకున్న నా కొడుకు నేను. కానీ నా పరిస్థితి కొన్ని ఇక్కడ యూత్ పిల్లకాయలు ఈ విధంగా చేశారు. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏమిటంటే ఎవరైనా సరే ఇద్దరినో ఒకరిని వేస్తారో ఎవరిని వేస్తారో మీరు బాగుండాలా, జనసేన పార్టీ బాగుండాలా, జనసేన పార్టీ మళ్ళీ ఇక్కడ బతికుండాలా అంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒక్క అబ్జర్వేషన్ వేసేసి ఎవరు ఏమిటో మీరు కనుక్కొని న్యాయం చేయవలసిందిగా నేను పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటూ ముకుంద హస్తాలతో పవన్ కళ్యాణ్ గారిని చిన్నవాడైన నేను అతనికి పాదాలకు నమస్కరిస్తూ జనసేన పార్టీని
కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.